సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని ఆజ్ఞాపించిన యేసు మహారాజుకే జై. దేవుడి పనిలో సువార్త సభల్లో దేవుడి వాక్యం బోధిస్తూ దేవుడి పనిలో నాకున్న విపరీతమైన ఒత్తిడిని బట్టి ఈ మధ్యకాలంలో నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా లేను. సెప్టెంబర్ 27వ తారీఖు కరుణాకర్ సైతానగాడు ఈ మధ్య విడుదల చేసిన దర్శనం అనే ఆ లాగు చిత్రం కొంచెం చూశాను. ఆ అబద్ధాల అభూత కల్పనల లాగు చిత్రం అంతా చూసే ఓపిక సహనం నాకు లేవు. అందుకనే కొంచెం చూశాను, దానికి కౌంటర్ మాట్లాడుతున్నాను. మిగతా చూస్తే మిగతా విషయాలు మాట్లాడతాను. ఈ దర్శనం అనే లాగు సినిమాకి ప్రారంభంలోనే కరుణాకర్ గారు కనపడి పెద్ద బొచ్చ చాపాడు అడుక్కోవటానికి. అడక్కు నూకి బతికే కరుణాకర్ గారు. ఇక ఈ సందర్భంగా మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయాన్ని మనవి చేయబోతున్నాను. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలలో మత మార్పిడి ముఠాల ఆట కట్టిస్తూ దారి తప్పిన మన సోదరులని స్వధర్మానికి తీసుకొస్తూ హిందూ సమాజాన్ని చైతన్యపరుస్తూ ప్రభావవంతంగా పనిచేస్తున్నటువంటి శివశక్తిని ఇతర భాషలకు కూడా తీసుకువెళ్ళండి అని చెప్పి చాలామంది అభిమానులు ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో శివశక్తి హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ విభాగాలను ప్రారంభించాలి అని చెప్పి సంకల్పించాం. అందుకు మొట్టమొదటిగా కార్యాలయ విస్తరణ, నిధుల సమీకరణ అత్యావశ్యకం. కాబట్టి శివశక్తిని దేశవ్యాప్తంగా విస్తరించేటటువంటి ఈ మహాయజ్ఞంలో మీరందరూ కూడా భాగస్వాములై మమ్మల్ని ముందుకు నడిపించగలరని ఆశిస్తూ ఉన్నాం. ఈ శివశక్తిని జాతీయ స్థాయికి విస్తరిస్తున్నాం. దీనికి కార్యాలయం తీసుకోవాలి. హిందీకి, తమిళకి, దానికి దీనికి విస్తరిస్తున్నాం, డబ్బులు ఇవ్వండి అని చెప్పి పెద్ద బొచ్చు చాపాడు. వీడు ఏదైనా లాంగ్ సినిమా తీసినప్పుడు, ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ చేసినప్పుడు పెద్ద బొచ్చు చాపుతాడు. అడక్కు నూకి బతకటానికి వీడికి ఎక్కడ సిగ్గులేదో అర్థం కావట్లేదు. వీడు జాతీయ స్థాయిలో శివశక్తిని విస్తరిస్తాను అని ప్రగల్భాలు పలకటానికి అసలు తెలుగు రాష్ట్రాల్లో వాడేం పీకాడు? ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిందంట అన్నది తెలుగు రాష్ట్రాల్లో ఒక పాత సామెత. ఇంత కలిసి రచ్చగలచమన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వీడు ఏం పీకాడని జాతీయ స్థాయిలో పీకటానికి బయలుదేరాడు. కొత్తిమీర కట్టలో దాదాపు 10 సంవత్సరాల నుంచి వీడు సోషల్ మీడియాలో ఉన్నాడు. ఈ 10 సంవత్సరాల నుంచి ఒక్క పాస్టర్ చర్చ అయినా వీడు మూపించగలిగాడా? ఓకే, వాడి వల్ల కాదు. అంటే నేను క్రీస్తు ద్వేషి, బైబిల్ దోషకుడు, బైబిల్ వక్రీకరణకర్త కాబట్టి నేను వీడిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాను. లేకపోతే వీటితో మాకు సంబంధం లేదు. నేను క్రైస్తవుల్ని అది చేశాను ఇది చేశానని చెప్పి టీ కప్పులో తుఫాన్ చూపించి అమాయకులైన హిందూ సోదరుల రక్తాన్ని జలగలాగా తాగటం తప్ప వీడు చేసిందేంటి? ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వందల ప్రాంతాల్లో ప్రతిరోజు సువార్త ప్రకటన జరుగుతుంది. డైరెక్ట్గా రాజ్యాంగం క్రైస్తవులకు ఇచ్చిన హక్కు అది. ఫేస్బుక్లో లైవ్ పెడుతున్నారు. సువార్త ప్రచారానికి వెళ్ళి హిందువుల మధ్య, ముస్లింల మధ్య సువార్త ప్రచారానికి వెళ్ళి, సువార్త ప్రచారానికి ముందు, సువార్త ప్రచారం తర్వాత, సువార్త ప్రచారం చేసేటప్పుడు ఆల్రెడీ ఫేస్బుక్ లైవ్లు ఇచ్చేస్తున్నాం. ఇంక ఏంటి వీడు చేసింది? సువార్త ప్రచారం ఆశ్చర్యకరంగా అద్భుతంగా జరుగుతుంది. కొన్ని నెలల కిందట ఈ కరుణాకర్ సైతానగాడు జగన్ క్రైస్తవుడు, క్రైస్తవ పాలన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుందని విమర్శిస్తా జగన్ సీఎం అయిన తర్వాత ఆంధ్రాలో మత మార్పిళ్ళు ఎక్కువైపోయాయని చెప్పి వీడే ఒప్పుకున్నాడు. వీడి నోటితో వీడే ఒప్పుకున్నాడు. మరి నువ్వు పీకేదేంట్రా 10 సంవత్సరాల నుంచి? ఈ క్లేమ్ పీకలేకపోయావు, మరి పైకి వెళ్ళి పీకుతావు జాతీయ స్థాయికి వెళ్ళి? ఇదంటాడు మా యాక్టివిటీసు, మా శివశక్తి చేసే యాక్టివిటీస్ ప్రత్యక్షంగా కనపడవు, పరోక్షంగా చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఘర్ వాపసీ చేస్తాయి అని
గుంపులో గోవిందయ్య మాటలు చెప్తాడు. ఒక ప్రత్యేకమైన రిజల్ట్ ఏం ఉండదు, ఫలితమేం కనపడదు. గుంపులో గోవిందయ్యలాగా ఘర్వాపసి అవుతారు, ఆశ్చర్యకరంగా ప్రజల్లో పనిచేస్తూ ఉంటుంది అంటాడు. మరి పనిచేస్తే మత మార్పిడులు తగ్గాలి కదా. మీ దృష్టిలో మత మార్పిడులు, మా దృష్టిలో మారు మనసు, పాపక్షమాపణ ఎక్కువ అవుతుంది. నువ్వే చెప్పావు. ఈ మధ్య మతోన్మాద ఎర్రకోత ఒకటి ఆంధ్ర వచ్చి, ఆంధ్రాలో విపరీతంగా సువార్త ప్రచారం జరుగుతుంది. సేవకులు ఎక్కువ ఉన్నారు, వాళ్ళ భార్యలు కూడా సువార్త ప్రచారం ఎక్కువ చేస్తున్నారు. ఇన్ని వేల మంది ఉన్నారు, అన్ని వేల మంది అని చెప్పి సోషల్ మీడియాలో ఏడ్చింది ఎర్రకోతి. ఒక పక్క మీరే ఒప్పుకుంటున్నారు క్రైస్తవ్యం విపరీతంగా వ్యాపిస్తుందని. మరి ఇక్కడ ఏం పీకేమని జాతీయ స్థాయిలో వెళ్ళి పీకటంగా బయలుదేరి ఎవరా నువ్వు? కర్ణాటక సైతం గట్ట మాట్లాడుతున్నాను. తెలుగు రాష్ట్రాల్లో హిందూ ధర్మం సంకనాగిపోయిన వాడికి ఇష్టమే, వాడు డెవలప్ అవుతున్నాడు. వాడికి కావాల్సింది అదే. వాడి అక్రమాస్తులు పెరుగుతాయి. నేను ఈరోజు 27వ తారీఖు సెప్టెంబర్ పేపర్ చూస్తున్నప్పుడు సినీ యాక్టర్ నాగబాబు, ఆయన్ని సోషల్ మీడియాలో ఒకళ్ళు అడిగారు, మీరు ఏ బ్రాండ్ తాగుతారు బ్రాందీ అంటే, ఆయన ప్రెసిడెంట్ మెడల్ అని చెప్పి ఇంకేదో 2-3 బ్రాండులు చెప్పాడు. ప్రెసిడెంట్ మెడల్ అనగానే నాకు కరుణాకర్ సైతం గానే గుర్తొచ్చాడు. వాడు తాగేది కూడా ఇదే, ప్రెసిడెంట్ మెడల్. అంటే నాగబాబు లాంటి కోటీశ్వరులైన సినీ స్టార్లు తాగుతున్న ప్రెసిడెంట్ మెడల్ వీడు తాగుతున్నాడంటే ఏ స్థాయిలో వీడు ఇంకా ముందో చూడండి. క్రైస్తవ్యం తెలుగు రాష్ట్రాల్లోనైనా ఇండియాలోనైనా కొవ్వొత్తి స్థాయిని దాటిపోయింది. కొవ్వొత్తి ఉఫ్ అని ఊస్తే ఆరిపోతుంది. కొవ్వొత్తి స్థాయి నుంచి చలిమంట స్థాయికి క్రైస్తవ్యం వ్యాపించింది, న్యాయంగా, రాజ్యాంగపరంగా. దీన్ని ఆపాలని చెప్పి ఉఫ్ ఉఫ్ అని ఈ మతోన్మాదులు ఊతున్న ఆ ఊదుడంతా ఆ చలిమంట ఇంకా ఎలా పెరిగి పెద్దదైపోతుందో అలా పెద్ద చేస్తున్నారు. కానీ ఆరిపోవటానికి క్రైస్తవ్యం కొవ్వొత్తు స్థాయి దాటిపోయిందన్న సత్యం వీళ్ళకి తెలియట్లేదు. వీళ్ళ ముఖం కాలి బూడిదైందాకా వీళ్ళకి తెలియదో. రాజుల రాజు, ప్రభువుల ప్రభు యేసు మహారాజుకే జై.